ఇప్పుడే నేను అందుబాటులోని అపార్థం availability bias అనే విషయాన్ని గురించి చదివాను. అది ఒక మానసిక ధోరణి. ఇందులో ప్రజలు వారికి వెంటనే అందుబాటులో గల సమాచారం వలన అపార్థం చేసుకుంటారు. ఈ అందుబాటులో గల సమాచారం ఎప్పుడూ పక్షపాత వైఖరితో ఉంటుంది. ఈ తక్షణ సమాచారంలో ఎటువంటి ఆలోచన, అవగాహన ఉండవు. ఉదాహరణకు, మీరు ఫలానా రెస్టారెంట్ బాగోలేదు అని చెప్పారనుకోండి. ఒకవేళ ఆ రోజు ఆ వెయిటర్కు ఉదయాన్నే తన ఇంట్లో వాతావరణం సరిగా లేదనుకోండి, మీరు వెంటనే ఆ రెస్టారెంట్ బాగోలేదు అని నిర్ధారణకు వచ్చారు. దీన్నే తక్షణ ప్రభావం అంటారు. కానీ మీరు మరలా వెళ్ళినప్పుడు అది నిజం కాదని తెలుసుకుంటారు. But should I నేను ఇతర విషయాలను అర్థం చేసుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేయాలా? మునుపటి పక్షపాత వైఖరి లేకుండా హృదయాన్ని తెరిచి ఉంచగలగాలి. ఉదాహరణకు, నేను ఈ ప్రశ్న అడిగిన సిస్టర్ హెన్నాకు అబద్ధం చెప్పాను. తత్ఫలితంగా ఆమె నన్ను విశ్వసించడం లేదు. నేను అప్పుడు హెన్నాను నన్ను క్షమించు, నన్ను మరలా విశ్వసించు అని కోరుకుంటాను. forgive me? Would you trust me again? That means I would like that you would forget my previous encounter. అంటే నేను మన మునుపటి అనుభవాలను మరచిపోయి నా మీద గల ఉద్దేశ్యాన్ని మార్చుకోమని కోరుకుంటాను. నేను హెన్నాను నా మీద అటువంటి ఔదార్యాన్ని చూపించమని ప్రార్థిస్తాను. మిగతా ప్రపంచం విషయంలో కూడా నేను ఇతరుల తప్పులను క్షమించగల ఔదార్యాన్ని కలిగి ఉండాలి. ప్రోగు చేసుకున్న ముద్రలను తొలగించుకోగలగాలి. వారికి కొంత స్వాతంత్ర్యం ఇవ్వాలి. దాని అర్థం ఆ విషయం మరచిపోమని కాదు. ఇది మనకి ఒక మౌలిక విషయాన్ని నేర్పిస్తుంది. మనకు ఏదైనా విషయం లేదా చర్య జరిగినప్పుడు అది మన మనస్సులో కాగ్నిటివ్ మెమరీ, అంటే అభిజ్ఞా జ్ఞాపకంగా లేదా ఎమోషనల్ మెమరీ, భావోద్వేగ జ్ఞాపకంగా ఉంటుంది. భావోద్వేగ జ్ఞాపకం వలన ముద్రలు, సంస్కారాలు ఏర్పడతాయి. నేను చాలా తేలికగా క్షమించగలను. నేను సాయంత్రం చేసే నిర్మలీకరణ వలన ఈ బరువును తొలగించుకోగలను. కానీ ఆ విషయాన్ని గుర్తుంచుకోవడం నాకు మంచిది. ఎందుకంటే అభిజ్ఞా స్థాయిలో, అంటే కాగ్నిటివ్ స్థాయిలో జ్ఞాపకం ఉంచుకోవటం అనేది నా వ్యక్తిగత పరిరక్షణకు మంచిది. So, cleaning does not remove the protective veil that it creates around us. It removes the burden of emotion. కాబట్టి నిర్మలీకరణ మన యొక్క రక్షణ కవచాన్ని తొలగించదు, మన భావోద్వేగ భారాన్ని మాత్రమే తొలగిస్తుంది. కాబట్టి ఆ విధంగా నిర్మలీకరణ చాలా ప్రాముఖ్యమైనది. మనం ధ్యానం చేసినప్పుడు ధ్యానమయ మనస్సు మనం అనవసరంగా ప్రోగు చేసుకునే మొత్తం భారాన్ని తొలగిస్తుంది. ధ్యానమయ మనస్సు మనం మరిన్ని సంస్కారాలను ఏర్పరచుకోకుండా సహాయం చేస్తుంది. ధ్యానం రెండు వైపులా పదునుగల కత్తిలా పనిచేస్తుంది. ధ్యానం వలన ధ్యానస్థితి కలగడమే కాక, మనం ధ్యానమయ మనస్సుతో పనిచేస్తుంటే మనకు తక్కువ కోపం, సక్రమమైన అవగాహన కలుగుతాయి. దాని వలన ఎక్కువ భారం గల సంస్కారాలను ఏర్పరచుకోము. చుట్టూ జరిగే విషయాల వలన మనం ఎక్కువగా ప్రభావితం అవ్వము. మనం మన సమస్యలను అవి సంభవించక ముందే తొలగించగలుగుతాం. ఎందుకంటే ధ్యానమయ మనసు సమయానికి ముందే, అంటే మీరు ఆ విషయాన్ని ఆలోచించక ముందే, ఆ పని చేయక ముందే అర్థం చేసుకోగలదు. ఉదాహరణకు, నేను ఉదయాన్నే ధ్యానం చేస్తున్నప్పుడు ధ్యానంలో నాకు దివ్యత్వం గురించి, బాబూజీ గురించిన ఆలోచనలే కాకుండా ఆ తరువాత రోజంతా చేయవలసిన పనుల గురించిన ఆలోచనలు కూడా వస్తుంటాయి. అవి నా మనస్సులో అలా కదిలినప్పుడు నేను ఆ ఆలోచనలను గమనిస్తాను. అప్పుడు స్వయంచాలకంగా నేను శ్రద్ధ చూపకూడని విషయాలను నేను గమనించగలుగుతాను. My heart will say, avoid this. నా హృదయం వాటిని నివారించమని చెప్తుంది. కాబట్టి ఆ ఆలోచనలను పట్టించుకోకపోవడం వలన, అలాగే ఆ పని చేయకపోవడం వలన నాకు చాలా సమయం కలిసి వస్తుంది. కాబట్టి మనం చాలా సమయం ఆదా చేసుకుంటాం. నిర్మలీకరణ ప్రక్రియ మనల్ని ఎన్నింటి నుంచో పెద్ద ఎత్తున విడుదల చేసి
మనకు ఎంతో ప్రశాంతతను, తేలికదనాన్ని అందిస్తుంది. మీరు భగవంతుణ్ణి నమ్మటం, నమ్మకపోవటం అనేది ముఖ్యం కాదు. కానీ మీరు ఈ సాయంత్రపు నిర్మలీకరణ పద్ధతిని చేసినప్పుడు, లేక ఉదాహరణకు మీరు మీ నిగ్రహాన్ని కోల్పోయి మీకు కోపం రాబోతున్నప్పుడు మిమ్మల్ని మీరు నిభాయించుకొని కేవలం 2 నిమిషాలు నిర్మలీకరణ చేసుకుంటే ఆ బయటకు పొంగి వచ్చే కోపం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారు. కోపం అనేది ఏ పరిస్థితిలోనైనా, అది న్యాయపరమైన కారణమైనా కాకపోయినా ఎల్లప్పుడూ చెడ్డదే. దాన్ని మీరు వాయిదా వేయగలిగినంత వేసి దాని ప్రభావాన్ని చూడండి. నేను మీకు దీన్ని వివరిస్తాను. మీలో ఎంతమంది రసాయన శాస్త్రాన్ని అర్థం చేసుకోగలరో నాకు తెలియదు, కానీ రసాయన శాస్త్రంలో బంధాలు అనేవి ఉంటాయి. మనకు అనుబంధాలు ఉన్నట్లే అక్కడ రసాయన బంధాలు ఉంటాయి. Now, just as chemical bonds are formed and lot of energy input is రసాయన బంధాలు ఏర్పడటానికి ఎలాగైతే శక్తిని ఉపయోగించటం అవసరమో, అలాగే ఎలాంటి బంధాన్నైనా ఏర్పరచుకోవాలంటే శక్తిని తప్పకుండా ఉపయోగించాల్సి ఉంటుంది. సంబంధాలను ఏర్పరచుకుని మనం ఎన్నో భావోద్వేగాలను పెట్టుబడిగా పెడతాం. అది బలమైనదైనా లేక బలహీనమైనదైనా ఒక బంధాన్నైతే ఏర్పరుస్తుంది. మనం ఈ బంధాలను తెంచుకున్నప్పుడు, ఉదాహరణకు నేను భౌతిక శరీర చైతన్యంతో బంధం ఏర్పరచుకొని నన్ను నేను దానితో గుర్తించుకున్నప్పుడు, లేదా నా మానసిక చైతన్యంతో లేక నా అహంతో, నా సంఘంతో గుర్తించుకున్నప్పుడు, ఈ బంధాలను కరిగించి వేసినప్పుడు, నిర్మలీకరించినప్పుడు, తెంచుకున్నప్పుడు నా లోపలి నుండి ఎంతో శక్తి విడుదలవుతుంది. and this energy that you శారీరక వ్యవస్థ నుండి విడుదలైన ఈ శక్తి ఇప్పుడు మరింత సృజనాత్మకమైన పనికి అందుబాటులో ఉంటుంది. అందుకే మరీ ఎక్కువగా బంధాలను ఏర్పరచుకోకండి. సంబంధాలను కలిగి ఉండండి అంటుంటారు. ఎంత అవసరమో అంతవరకే బంధాన్ని కలిగి ఉండండి. ప్రేమ బంధం అనేది ఎల్లప్పుడూ ఆహ్వానించదగినది. loving bond always frees us. ఇది ఎల్లప్పుడూ మనకు స్వేచ్ఛను కలిగిస్తుంటుంది. ప్రేమ బంధం నిస్సారమైన బంధాల కంటే ఎక్కువగా మనకు స్వేచ్ఛనిస్తుంది. నిస్సహాయతతో కూడిన బంధాలను వదిలివేయాలి. ఒక్కసారి ఈ విధమైన వాటిని వదిలివేయగలిగితే మీలో ఎంతో సృజనాత్మక శక్తి పొంగుతూ ఉంటుంది. నేనిది ఎందుకు చెప్తున్నానంటే, శక్తి అనేది ఎన్నటికీ నాశనం చేయబడదు. శాస్త్ర విజ్ఞానం దీన్ని మరల మరల చెప్తూనే ఉంది. గొప్పవాడైన ఐన్స్టీన్ కూడా శక్తి ఎన్నటికీ ధ్వంసం చేయబడదు, మనం శక్తి యొక్క రూపాన్ని మార్చగలం అంతే అని చెప్పారు. This anger, it's also an energy. I can transform this anger. కోపం కూడా ఒక శక్తి. నేను ఈ కోపాన్ని ఒక కటకం లేక నా చైతన్యం ద్వారా, నా హృదయం ద్వారా పైనంప చేయటం వలన నేను మరింత అవగాహనతో దాన్ని మార్చగలను, పరివర్తన చెందించగలను, దాన్ని మరింత కరుణగల హృదయంగా మార్చుకోగలను. మీరు దానికి కొంత సమయాన్ని ఇచ్చి మీ కోపానికి కారణం ఏమిటని ఆలోచిస్తే, అప్పుడు మీరు నేను దాన్ని వాయిదా వేయటం సంతోషంగా ఉంది, నాకిప్పుడు అర్థమైంది, నేను దాన్ని బయటకు పొంగనీయలేదు అని అనుకుంటారు. So cleaning is a great offering of I think. కాబట్టి హార్ట్ఫుల్నెస్ సాధనాంశాలలో ధ్యానం కంటే ఎక్కువగా నిర్మలీకరణ అనేది చాలా ముఖ్యమైనది. ఇది ఒక అద్భుతమైన పరికరం.